2024 2024 కౌంటింగ్ గాని దగ్గర పడింది. మహా అంటే ఇంక రేపే కౌంటింగ్. అయితే కౌంటింగ్ దగ్గర పడే కొంది కొంతమందికైతే అంటే ఉచ్చాకటంలా. సర్వేలున్నాయి. సర్వేలు ఎవరిష్టం వాళ్ళది సర్వే చెప్పుకుంటారు. ఎవరి సర్వే వాళ్ళది. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే మూసుకొని కూర్చొనుండాల. అలా కాకుండా కొన్ని సర్వేలొచ్చాయి. ఆ సర్వేలు అమ్ముడుపోయాయి అనని సర్వే వ్యవస్థల మీద, సర్వే చెప్పినోళ్ళ మీద దౌర్జన్యం చేయడం, బెదిరింపు కాల్ చేయడం ఎంతవరకు కరెక్టు? పిచ్చనాయాలట్టుంది, పిచ్చపూకుల్లాగుంది. నిన్న పాపం 'ఆర్ఆర్ మస్తాన్' సర్వే మీద బెదిరింపు కాల్లు, బెదిరించడం విపరీతంగా ఎక్కువైపోయింది. ఆయన సర్వే ఆయన ఇష్టం. మళ్ళీ పైపెచ్చి ఏమంటారు, అమ్ముడు పోయారు వైసీపీకి అమ్ముడు పోయి ఇదైంది. ఓకే, అమ్ముడు పోయాడో లేకపోతే సర్వే తప్పు అయిందో ఆయన ఇష్టం. ఆయన చెప్పాడు, సర్వే చేసి చెప్పాడు. గెలిచిందనుకో ఆయన కరెక్ట్, గెలవకపోతే ఆయన తప్పు అవుతాడు. నిన్న బుద్ధ వెంకన్న గాని ఏమంటున్నాడు, బుద్ధ వెంకన్న 'ఆర్ మస్తాన్' సర్వే చెప్పిన సర్వే కరెక్ట్ అయితే నేను నాలుగు తెగ్గోసుకుంటానంట. కోసుకుందు చూద్దు, వెయిట్ చేద్దాం. రేపు పొద్దున్న దాకా వెయిట్ చేయాలి కదా. అలా కాకుండా ఆయన మీద రెచ్చిపోవడం, ఫోన్ కాల్ చేసి బెదిరించడం ఎంతవరకు కరెక్ట్? పైపెచ్చు నిన్న 'ఆర్ మస్తాన్' గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను గత 19 సంవత్సరాలుగా ఇదే సర్వేలు చేస్తూ నేను ఏ రోజు వెనుకడుగు నేను చెప్పింది 100% కరెక్ట్ అవుతుంది. నేను ఎప్పుడు తప్పుడు సర్వే చేయలేదని. ఈసారి కానీ ఏదైతే నేను చెప్పిన సర్వే కానీ తప్పు అయితే ఇంక నా జీవితంలో మీడియా ముందుకు రానని సవాల్ చేశారు. అయితే ఇప్పుడు కొన్ని సర్వేలు ఉన్నాయి. కేకే సర్వే ఉంది. టీడీపీకి పూర్తిగా మద్దతు తెలిపింది. వైసీపీకి 14 వచ్చిద్ది అన్నారు. ఆర్ఆర్ సర్వే అలా చెప్పలేదు కదా. 45% వచ్చిద్ది, 2%లో తేడా ఉంటుంది అని చెప్పింది. కానీ భారీ అని కేకే సర్వే చెప్పింది. మరి ఏమనాలా? జగన్మోహన్ రెడ్డి గారికి అంత దిగజారిపోతా, జగన్మోహన్ రెడ్డికి అంత వ్యతిరేకత ఉంది జనాలలో. నారా చంద్రబాబు నాయుడు గారికి అంత ఉన్న వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారికి 1% లేదు వ్యతిరేకత. మరి కేకే సర్వే చెప్పింది ఏంది, మరి ఆర్ఆర్ సర్వే చెప్పింది మరి ఏంది? ఏది కరెక్ట్ అంటారు? కేకే గారిని మరి పిలిచి చెంపకేసి పెళ్ళిని బీకాల, నువ్వు సర్వే చేస్తున్నావా, బోకర్ పని చేస్తున్నావరా అని. రేపు తెలిసిపోద్దిగా. ఆర్ఆర్ సర్వే నెంబర్ 1 అయిద్దా, కేకే సర్వే నెంబర్ అయిద్దా అని రేపు ఉదయం 12 గంటలకల్లా క్లియర్ కట్గా తెలిసిపోద్దిగా. అప్పుడు చెంపల పగల కొట్టాలి ఎవరిది కరెక్ట్ అయిద్దో, ఎవరిది కరెక్ట్ కాదు. నాకు తెలిసి ఆర్ఆర్ చెప్పింది 100% అసలు గుండబద్దలు కొట్టినట్టు నిజమైద్ది. కేకే చెప్పింది 100% తప్పు అయిద్ది. ఎందుకు చెప్పమంటారా? వైసీపీ పార్టీకి 14 వస్తాయి, టీడీపీ పార్టీకి 135 సీట్లు వస్తాయని. అసలు ఇది చూడండి నిజంగా. కేకే రేపు ఫలితాలు వెలువడించడం కేకే సంస్థని చూడు మొఖాన ఉమ్మేయడమే తక్కువ అని చెప్పొచ్చు. అంత దారుణంగా ఆశయిస్తారు అతన్ని.